సిక్స్త్ ఎన్సీఆర్టీ జోగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే ఏంటి? తెలుగులో సౌర కుటుంబం అంటాం. సోలార్ ఫ్యామిలీ అని చెప్పడం అనేది జరుగుతుంది. సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు సన్ అని చెప్పి అర్థం. సో సోలార్ సిస్టంలో మన ఎర్త్, మన ప్లానెట్, మన భూమి ఎలా ఉంది, ఏంటి, అసలు సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, చాలా బేసిక్స్ అనేవి మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. సో మన చిన్నప్పుడు నేర్చుకున్నవి కొన్నిసార్లు ఫన్నీగా అనిపిస్తాయి, బట్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం, ఎందుకంటే మన ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. చూడండి, అయితే మొదట ఏం చెప్పారు? సూర్యాస్తమం అయిన తర్వాత, సన్సెట్ అయిన తర్వాత ఎప్పుడైనా మీరు ఆకాశాన్ని చూసారా? ఎంతో అందంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆకాశం అంతా మెరుస్తుండేటటువంటి వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. వాటినే మనం నక్షత్రాలు అని చెప్పి, స్టార్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఆకాశం అంతా నక్షత్రాల చీర కట్టుకున్నట్టు ఉండడం అనేది జరుగుతుంది. చాలా అందంగా ఉంటుంది. ద హోల్ స్కై ఈజ్ ఫిల్డ్ విత్ టైనీ షైనింగ్ ఆబ్జెక్ట్స్. చిన్న చిన్నగా మెరుస్తుండేటటువంటి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. దే ఆర్ బ్రైట్, అండ్ కొన్ని బ్రైట్గా ఉంటాయి, కొన్ని డిమ్ కలర్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుందంటే ఆకాశం అంతా ఈ డైమండ్స్, ఈ తాలూకా వజ్రాలు పరిచారా అనేటట్టు విధంగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దీస్ బ్రైట్ ఆబ్జెక్ట్స్, ఈ మెరుస్తూ ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్తో పాటు మీరు మూన్, చంద్రుడిని కూడా చూసుంటారు చాలా వరకు. సో చంద్రుడు కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఇట్ మే హౌఎవర్ అపియర్ ఎట్ డిఫరెంట్ టైమ్స్, డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ పొజిషన్స్. అఫ్ కోర్స్ మనకు రోజు చంద్రుడు ఒకేలా కనిపిస్తాడా అంటే కనిపించడు. ఒక్కొక్క రోజు ఒక్కోలా కనిపించడం అనేది జరుగుతుంది. చంద్రుడు అక్కడే ఉంటాడు, అలాగే ఉంటాడు, కానీ మనకు కనిపించడం మాత్రం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాడు. సో యూ కెన్ సీ ద ఫుల్ మూన్ ఓన్లీ వన్స్ ఇన్ అబౌట్ ఎ మంత్ టైమ్. నెలకి ఒక రోజే మీరు ఫుల్ మూన్, పూర్తిగా చంద్రుడిని చూడడం అనేది జరుగుతుంది, చూడగలరు. ఇట్ ఈజ్ ఫుల్ మూన్ నైట్ ఆర్ పూర్ణిమ. ఏ రోజైతే చంద్రుడిని మీరు పూర్తిగా చూడగలుగుతారో ఆ రోజుని ఫుల్ మూన్ నైట్ అంటాం, లేదా పూర్ణిమ అంటాం, లేదా పౌర్ణమి అని తెలుగులో అనడం అనేది జరుగుతుంది. అండ్ తర్వాత కొన్నిసార్లు మీకు అసలు చంద్రుడు కనిపించను కూడా కనిపించడు. ఏ రోజైతే చంద్రుడు మీకు కనిపించలేదో ఆ రాత్రిని న్యూ మూన్ నైట్ అని చెప్పడం అనేది జరుగుతుంది, లేదా అమావాస్య అని చెప్పడం అనేది జరుగుతుంది. తెలుగులో అమావాస్య అంటాం. So on this Amavasya night, that is new moon night, you can watch the night sky in a best possible way. స్కై అనేది మీకు క్లియర్గా కనిపించడం అనేది జరుగుతుంది. నక్షత్రాలు అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ఏ క్లియర్ నైట్. క్లియర్గా ఉండాలి, మేఘాలు కానీ ఏమీ లేకుండా ఉంటే అప్పుడు మనకి ఆ సాయంత్రం మనకి నైట్, మనకి ఆకాశం అనేది చాలా క్లియర్గా కనిపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చూడండి.